ఇన్ని రోజులు తన కడుపుతో ఉందని చెప్పని ఆ సేవలు అన్నీ చేపించుకొని ఇప్పుడు ఇంక ఏకంగా నాకు కడుపు పొయ్యింది, అది కూడా నర్మదా వల్లే అని చెప్పి అనేటప్పటికీ ఇంక వేదవతి అయితే నర్మదాని చాలా అసహించుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. వీటన్నిటికి పులి స్టాప్ పెట్టాలి అంటే ఇంక సుకన్య ఆటో డ్రైవింగ్ చేసి అలాగే వల్లి పడిపోవడానికి కారణం అన్న విషయాన్ని తెలుసుకొని ఇంక సుకన్య ద్వారానే ఈ విషయం బయట పెట్టించాలని నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఈ లోపలైతే ఇంకా ఇలా అనేటప్పటికీ ఇంకా సుకన్య ద్వారానే చెప్పించాలి అని నర్మద అయితే గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇంకా సుకన్యని ఇంకా అందరి ముందు అయితే అసలుకి వల్లి కడుపుతోనే లేదు అని చెప్పన్న విషయం చెప్పేటప్పటికి ఇంకా వేదవతికి అయితే చాలా కోపం వస్తుంది. ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా? అసలు వల్లికి కడుపే లేదా? లేదు అని నేను చెప్తున్నాను కదా, మళ్ళీ పదే పదే ఎందుకు అంటారు? వల్లి వాళ్ళమ్మ తన్ని ఇంటికి రప్పించడానికి ఇదంతా ప్లాన్ చేసింది అన్న విషయాన్ని అయితే ఇంకా బయట పెట్టేసింది. ఇంకా వేదవతికి అయితే ఇంకా వల్లి మీద చాలా కోపం వచ్చి తనని చంప పగలగొట్టి అసలుకి నీ చేతిలోనూ నువ్వు ఇంటికి పెద్ద కోడలివి, అయినా నీ చేతిలో నా కుటుంబాన్ని పెట్టాను అంటే నువ్వు ఆ కుటుంబాన్ని ఏం చేస్తావా అని చెప్పి నాకు భయంగా ఉంది. అసలు నువ్వు ఇంక ఈ క్షణం ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండకూడదు అని ఇంకా వల్లినైతే ఇంట్లో నుంచి మెడబెట్టి బయటకు గెంటేస్తుంది. ఇదంతా చూస్తూ అయితే చందు కానీ ఎవరు ఏ మాట మాట్లాడుకుని ఉంటారు. ఇంకా నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి ఇలాగా ఎన్ని మాటలు చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు. సరేలే, ఒక ఆడపిల్ల పెళ్లి చేయడానికి తల్లిదండ్రులుగా మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారు అని చెప్పి అనుకున్నాను, కానీ ఆఖరికి నా కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేస్తారా? కడుపుతో ఉన్నానని చెప్పనని, కడుపు పొయ్యిందని చెప్పని మళ్ళీ ఇంతమంది నాటకం ఆడిస్తారా అని ఇంకా వేదవతి కోపాన్నంతా అయితే చూపిస్తుంది. ఇంకా అలా చూపించిన తర్వాత ఇంకా బ్రహ్మరాంబ వాళ్ళైతే ఇంక ఏం మాట్లాడలేక అలాగే ఉంటారు. రామరాజుకు కూడా ఫోన్ చేసి వేదవతి అయితే అసలు విషయం చెప్పేస్తుంది. అసలుకి వల్లికి కడిపే లేదంటండి, తను ఈ ఇంట్లోకి రావడానికి ఇలా చేసిందంట అని చెప్పి అనేటప్పటికీ ఏంటి బుజ్జమ్మ నువ్వు మాట్లాడేది అంటే, అవునండి తను చెప్పింది అంతా నిజం, తను వాళ్ళ బంధువైన సుకన్యనే ఈ విషయం బయట పెట్టింది. ఇంకా అలా చెప్పేటప్పటికి ఇంకా రామరాజు కూడా అసలు ఏమీ అర్థం కాదు. అవునండి నేనే చెప్తున్నాను, ఈ విషయం నేనే తెలుసుకున్నాను, వాళ్ళ బంధువైన సుకన్య చెప్పింది అని అనగానే ఇంకా రామరాజు కూడా అయితే ఇన్ని రోజులు తనకి మనవడో మనవరాలు వస్తారు అని చాలా సంతోషంగా ఉన్న రామరాజు కూడా అయితే వల్లి ఇలాంటి పని చేసిందా అని షాక్లో ఉంటాడు.